హలో అండి, వెల్కమ్ టు తెలుగు వీడియోస్ బై రజని. ఈరోజు 5th డే. మనం సక్సెస్ గోల్ రీచ్ అవ్వాలి అంటే ఏమేం కావాలి అనే పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాము. సో రీక్యాప్ కోసం చెప్తున్నాను. ఫస్ట్ డే వి ఆల్రెడీ డిస్కస్డ్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ గురించి, నెక్స్ట్ గ్రాటిట్యూడ్ గురించి, థర్డ్ డే ఎఫర్మేషన్ గురించి, 4th డే కన్సిస్టెన్సీ గురించి. సో ఈరోజు ఏంటి అని వెయిట్ చేస్తూ ఉన్నారా? ఈరోజు ఏంటి అంటే ఇవన్నీ ఉన్నా కూడా ఇంకా మనం సక్సెస్కి దూరంగానే ఉంటాం. ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే టైం మేనేజ్మెంట్. టైం అనేది దేవుడు ఇచ్చిన వాటిల్లో ధనికులకి, పేదవాళ్ళకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్గానే ఇచ్చారు. కానీ మన భేదభావాలు ఎందుకు వస్తున్నాయి? మనం అందరూ ఎందుకు సమానంగా చేయలేకపోతున్నారు? అందరూ ఎందుకు సక్సెస్ రీచ్ అవ్వలేకపోతున్నారు అన్న దాంట్లో వాళ్ళు దేవుడిచ్చిన ఈ 24 hours టైంని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాము. ఒకళ్ళు మేము అసలు టైమే లేదు, ఏది చెప్పు మాకు టైం లేదు, టైం లేదు, ఈరోజు చేద్దాం అనుకుంటారు. చెయ్యరు అని అనట్లేదు, మీరు చెయ్యగలరు, అనుకుంటే ఏదైనా సాధిస్తారు, అన్నీ ఉన్నాయి. కానీ పోస్ట్పోన్, ప్రొక్రాస్టినేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. మనం తర్వాత రేపు చేద్దాం అది ఇంకొక టాపిక్లో కవర్ చేద్దాం. ప్రొక్రాస్టినేషన్ గురించి, టైం మేనేజ్మెంట్. సో ఈ 24 గంటల్ని మనము ఎలా ఎఫెక్టివ్గా వాడుకోవాలి, ఇది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా. మోస్ట్లీ గ్యారంటీగా చెప్పగలను ఏంటి అంటే, పిల్లలు టైం మేనేజ్మెంట్కి స్ట్రగుల్ అవుతున్నారు అంటే ఇండైరెక్ట్గా పేరెంట్స్ టైం మేనేజ్మెంట్లో మోస్ట్లీ ఇబ్బంది పడుతున్నారు అని. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళ నుంచే నేర్చుకున్నారు. ఇప్పుడు చేసే పాయింట్ అన్నిట్లో మోస్ట్లీ పేరెంట్స్ నుంచే వస్తాయి. అంటే ఇప్పుడు మా పేరెంట్స్ ఏం చేయలేదు, ఇప్పుడు మరి మాకెందుకు అట్లా వచ్చిందంటే ఈ డిస్కషన్కి, ఆర్గ్యుమెంట్లకి ఛాన్స్ ఉందండి. నేను వెళ్ళట్లేదు దాంట్లోకి. సో మోస్ట్ ఆఫ్ ద పాసిబిలిటీ అయితే ఉంది. సో మీరు ఒక హానెస్ట్ రివ్యూ చేసుకోండి. మీరు నిజంగా టైంని 100% కరెక్ట్గా ఉపయోగిస్తున్నారా? లేకపోతే మీరు మార్చుకోండి. మీ మార్పు ఇండైరెక్ట్గా మీ పిల్లల వాళ్ళ టైం మేనేజ్మెంట్లో కూడా వస్తుంది. ఒకప్పుడు ఈ సమస్య నేను కూడా ఫేస్ చేశాను. నేను మా పిల్లల నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అప్పుడు నాకు తెలిసింది ఇదన్నమాట. సో కమింగ్ టు దిస్ హౌ టు ఎఫెక్టివ్లీ మేనేజ్ టైం అనేది, సో మనకున్న లక్ష్యం ఏంటి, మనం ఆల్రెడీ దాన్ని ఎలా బ్రేక్ డౌన్ చేసుకోవాలి అన్నీ తెలుసుకున్నాం. సో ఇప్పుడు 24 hours అనేది మనకి ఫ్రేమ్. ఈ రోజుకి ఎన్ని, దాంట్లో మినిమం 8 గంటల నిద్ర వెళ్ళిపోతూ ఉంటుంది. సో లెఫ్ట్ మిగిలింది మనకంతా 16 గంటలు. మనం ఎన్నింటికి లెగుస్తున్నాం? ఇంకా 8 గంటలైనా మాకు ఇంకా 10 గంటలు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఎన్ని స్లీప్ టైం తీసేసుకున్నాం. మిగతా అవర్స్ ఎన్ని ఉన్నాయి? ఆ అవర్స్లో రోజు మన ఫిక్స్డ్ ఎన్ని ఉన్నాయి? సో వీటిని ఎంత టైంలో మనం చేయగలము, ఎంత టైము మ్యాక్సిమము, మినిమము ఎంత చేయము, ఎక్కడైతే అన్నెసరీ టైము వెళ్తుంది, మనము కావాలని అనుకోకుండానే మనం మొదటిగా చెప్పేది స్క్రీన్ టైం. మనం మొబైల్ చూసాము అంటే ఒక రీల్తో ఆగదు, అది చెయ్యి ఆగదు, మైండ్ ఆగదు, చూపు ఆగదు, వెళ్ళిపోతానే ఉంటుంది. ఇంక అసలు చూడొద్దు అనట్లేదండి, చూడాలి. అది కూడా ఒక ఎంటర్టైన్మెంటు. మన నాలెడ్జ్, టెక్నాలజీ ఏం జరుగుతుందని తెలుసుకోవాలి. దానికి కూడా మీరు ఒక టైం మెయింటైన్ చేయండి. దానికి కూడా ఫిక్స్డ్ టైము. రోజు 9ంటికి చూస్తారో మీరు పనులన్నీ అయిపోయి 9ంటికి మీ మొబైల్ చూస్తే 9ంటికే మొబైల్ చూడండి. మీరు గంట పెట్టుకుంటే అంటే గంట పెట్టుకోకూడదండి. ఇంకా మేము చూడాల్సిందే, మా వల్ల కాదు, మా చేయకపోతే మేము ఉండలేమండి. గంట పెట్టుకోండి, ఆ గంటే చూడండి. ఇంకా తర్వాత మొబైల్ మీదకి వెళ్ళకూడదు. మరి ఎట్లా కుదిరిద్దండి అంటే చూసుకోవాలి. సో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి. మొబైల్ టైం, స్క్రీన్ టైం, పిల్లలకి స్క్రీన్ టైం అంటానే ఉంటాము. అది 100% అనేది చాలా కష్టము. అది మన వెంటనే ఇంప్లిమెంట్ స్క్రీన్ టైం ఇవ్వండి, కానీ వాళ్ళకి కండిషన్స్ కూడా ఉండాలి. ఈ టైంలోనే స్క్రీన్ టైము, ఇంత టైమే స్క్రీన్ టైము, ఇది చేసిన తర్వాత ఇది స్క్రీన్ టైము, మీరు ఈ హోంవర్క్ కంప్లీట్ చేస్తే మీకు ఇది ఇస్తాము, సో ఈ గేమ్స్ అయిన తర్వాత ఒక 30 minutes స్క్రీన్ టైం ఇస్తాము, ఈ స్క్రీన్ టైంలో ఇదిగో దీనికి సంబంధించి. సో మీరు మీ
పిల్లలు తగ్గట్టుగా మీ పనికి తగ్గట్టుగా మీరు టైం టేబుల్ క్రియేట్ చేస్తారు. స్కూల్లో టైం టేబుల్ గురించి మాట్లాడట్లేదు, మీరు పిల్లలు ట్యూషన్లకు పంపించే టైం టేబుల్ చేయట్లేదు. యాజ్ ఎ పేరెంట్గా మీ పిల్లలకి ఆర్ మీకు సెల్ఫ్ టైం టేబుల్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. సో మీకు మీరే హానెస్ట్గా ఉండండి. నేను ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటున్నాను, నిజంగా ఇదైతే వేస్ట్ చేస్తున్నాను, నేను ఇంత టైం నాకు అవసరం లేదు, ఈ టైంని దీన్ని ఇక్కడ అని మీకు మీరే ఆలోచించుకుంటే మీకు మించిన బెస్ట్ ప్లానర్ ఎవరు ఉండరండి. ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు. కానీ ఒకటి మాత్రం అవసరం, టైం ఈజ్ వాల్యుబుల్. మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. టైం గడిస్తే మళ్ళీ మనకి రాదు, మీకు రాదు, నాకు రాదు, ఎవరికీ రాదు. తర్వాత ఎంత బాధపడినా కూడా లేదు. సో నేను దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇంపార్టెంట్ టాపిక్ మాత్రం టైం మేనేజ్మెంట్. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. అలానే మీ పిల్లలకి వాళ్ళ ఫోకస్కి, ఫియర్కి, కాన్ఫిడెన్స్కి, పబ్లిక్ స్పీకింగ్, టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, వాళ్ళ కెరియర్ గైడెన్స్, జాబ్ గైడెన్స్, వీటికి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సొల్యూషన్స్ ఉన్నాయి. సో నేను మీకు హెల్ప్ చేయగలను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే అప్రోచ్ అవ్వండి. కానీ ఇదొకటి పెయిడ్ సర్వీసెస్. ఈ పెయిడ్ సర్వీసెస్కి ఒక డ్యూరేషన్ ఉంటుంది. ఆ కోర్సుకి ఎన్రోల్మెంట్ అయితే ఖచ్చితంగా హెల్ప్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ.